కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం. జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రయాగరాజ్ కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమని జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు తెలిపారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్లాది మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు వెళ్లి ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారులు సూచనలు పాటిస్తూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ మధ్య కుంభమేళాలో తొక్కిసలాట మనం చూడటం జరిగింది. అందులో విజయనగర వాసులు ఉంటే ఉమ్మడి విజయనగర వాసులు క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే మరో కథనం ప్రధాన విషయం మనం చూస్తే మరో 20 మద్యం దుకాణాలు ఉభయ జిల్లాలో గీత కార్మికులకు అవకాశం. విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో 4 షాపులు. ఎక్సైజ్ ప్రకటనలు జారీ. జిల్లాల యూనిట్గా కోటాములు కేటాయింపుల ప్రక్రియ పారదర్శక సందేహాలు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. కోటా ప్రకారం కేటాయింపులు చేశారు. విజయనగరం జిల్లాలో దుకాణాలు పెట్టే ప్రాంతాలు కూడా చూస్తూ ఉన్నాం. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఈ 2 జిల్లాలు అయితే మాత్రము మరో 20 దుకాణాలు అయితే మనం ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. విజయనగరం జిల్లాలో బలిజ, యాత అని, సెగిడి, శ్రీశైన అని ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ప్రకారం గీత కార్మికుల కులాల వారీగా అయితే మాత్రము ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీ, సాలూరు రూరల్, వీరఘట్టం, పాలకొండ ఇది మొత్తానికైతే ఉభయ జిల్లాలో మరో 20 మద్యం దుకాణాలు రాబోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలుకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే విజయనగరం జిల్లాలో 153, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలకు ప్రైవేటు వ్యాపారాలకు అప్పగించారు. వాటిలో ఎక్కువగా టీడీపీ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దరఖాస్తు ఫీజు అయితే మాత్రము చెల్లించుకోవచ్చు. జిల్లాకి యూనిట్గా కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో దరఖాస్తుకు 2 లక్షలు చొప్పున ఫీజు నిర్ణయించింది. అయితే గీత కార్మికులకు షెడ్యూల్ క్యాస్ట్ ప్రకారంగా ఏవైతే ఇస్తామని చెప్పారో ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో మన్యము ఇక్కడ విజయనగరంలో కూడా మొత్తానికైతే మాత్రం షెడ్యూల్ క్యాస్ట్కి అయితే మాత్రము కొత్త మద్యం దుకాణాలు అయితే వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథనం మనం చూస్తే లలితమ్మ ఇదెక్కడే మోసమమ్మ అంటూ రోడ్డు నిర్మాణంలో అలక్ష్యంపై ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమార్ని ప్రశ్నిస్తున్న ఆతవ గ్రామస్తులు ఎమ్మెల్యే కారు వెళ్లేందుకు వీలుగా ఆందోళనకారులు పక్కకు నెడుతున్న పోలీసులు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చారు, రోడ్డు వేస్తామని మాట ఇచ్చారు. అధికారం చేపట్టి 7 నెలలు పూర్తయినా కనీసం పట్టించుకోలేదు. రోడ్డుపై రాకపోకలకు నరకయాత్ర పడుతూ ఉన్నాం, ప్రమాదాలకు గురవుతూ ఉన్నాం, వాహనాలు మరామతులకు గురవుతూ ఉన్నాయి. హామీ ఇచ్చి మోసం చేయడమేనా, ఇదేనా మీ పాలన అంటూ అయితే ఇక్కడ మాత్రం ఎస్కోట ఎమ్మెల్యే లలిత్ కుమార్కి అయితే మాత్రము వ్యాపార మండలం ఆతవ గ్రామంలో ప్రశ్నించారు. ఇక్కడైతే ఎమ్మెల్యేలు అయితే మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నారు. హామీలో ఇచ్చిన భాగంగా ఏదైతే రోడ్లు అయితే వేయాలో అది ఖచ్చితంగా వేయాలని అయితే మాత్రం గ్రామస్తులు ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూస్తే అవగాహనతో ప్రమాదాల నియంత్రణ ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రత మాసోత్సవాలు. గత ఏడాది 98,358పై ఈ చలనాలు విధించాం. ఎస్పీ వకుల్ చందాల్ రహదారి భద్రత నిబంధనల ఆచరణతో జిల్లాలో ప్రమాదాల నియంత్రణ వచ్చాయని ఎస్పీ వకుల్ చందాల్ పేర్కొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాలు భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు బుధవారం ఆదేశించారు. వచ్చే నెల 15 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలి అని, సెల్ ఫోన్ మాట్లాడితే డ్రైవింగ్ చేయకుండా చూడాలని అధికారులు సూచించారు. ఊహించని ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడే రక్షణ రేఖ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి నియమ నిబంధనలు అనేది ఇక్కడ ఎస్పీ వకుల్ చందాల్ అయితే తెలపడం జరుగుతూ ఉంది. అలాగే మరొక కథనం మనం చూస్తే ప్రతిరోజు విడుదల సేకరణ. కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన జేసీ ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ అయితే మాత్రం ప్రారంభించారు. అయితే కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిరోజు ప్రజా వినతుల పరిష్కార వేదిక ప్రక్రియ ప్రారంభించారు. వినతులన్నీ పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వవచ్చన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక తరహాలోనే ఈ వినతులు కూడా పరిగణించి వాటిని ఆన్లైన్లో నమోదు చేసి నెంబర్ కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా సోమవారం అయితే మాత్రమే మనం వెళ్ళి కలెక్టరేట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతిరోజు కూడా
ఏదైతే గ్రీవెన్స్లో సోమవారం ఇస్తున్నారో అలా కాకుండా ప్రతిరోజు కూడా 10:30 నుండి 5 గంటల వరకు అయితే మాత్రం గ్రీవెన్స్ మాదిరిగానే ఇక్కడ ప్రత్యేకమైన సెల్ కూడా ప్రతిరోజు ఉంటుంది. విడుదల తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తారు, నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథనం చూస్తే వేటు తప్పదు, పిఆర్ ఇంజనీర్లపై మండిపడిన కలెక్టర్. ఏపీఎంఎల్ పైన తీవ్ర ఆగ్రహం, పనితీరు బాగోలేదని నలుగురిపై చర్యలకు ఆదేశం. ఉపాధి హామీ పనులకు కలెక్టర్ సమావేశ. చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్న కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పనితీరు మెరుగుపరుచుకోమని పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఉపాధి హామీ ఏపీఎంఎల్ను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్ళు హెచ్చరికలకే పరిమితమయ్యామని ఇక్కడి నుంచి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌండ్ సెట్ పనులు, గోశాలలు అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. కలెక్టర్ అయితే మాత్రం ఇంతవరకు మాటలు మాత్రమే చెప్పారు, ఖచ్చితంగా అయితే వేటు తప్పదు అన్నట్టుగా ఇక్కడ కలెక్టర్ చెప్తూ ఉన్నారు. మేము చెప్తున్న ఏదైతే ఇక్కడ గోకులాలే అవ్వచ్చు, ఉపాధి హామీ పనులు కావచ్చు, వెనకబెడితే మాత్రం ఖచ్చితంగా ఈసారి మాటలు కాదు మీ పైన అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటామని ఇక్కడ కలెక్టర్ అంబేద్కర్ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే కోడ్ కూసింది, అమల్లోకి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అధికార కార్యక్రమాలకు బ్రేక్, బరిలో దించేందుకు అభ్యర్థుల ఏర్పాటు. చూస్తూనే ఉన్నాం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. బుధవారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అప్పటి నుంచే కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది. అప్పటి వరకు ఉత్తరాంధ్ర భాగమైన విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండబోవు. ఎమ్మెల్సీ పాగలపాటి రవివర్మ పదవీకాలం మార్చి నెలలో ముగినడంతో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెరలేపింది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే షెడ్యూల్ విడుదలైనప్పటికీ మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రవర్తన నియమావళి ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికలకు హడావిడి మొదలైంది. ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా పటిష్టంగా పూర్తి చేయడానికి కలెక్టరేట్లో ఎన్నికల విభాగం పూర్తి పనిచేస్తుంది. 3 నుంచి హడావిడి. శాసనమండలి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ వెళ్ళనుంది. అయితే నోటిఫికేషన్ జారీ 3వ తేదీ నుంచి మనకి 2వ నెల 25వ సంవత్సరం నామినేషన్ గడువు కూడా ఇచ్చారు. నామినేషన్ పరిశీలన, నామినేషన్ ఉపసంహరణ గడువు, పోలింగ్ తేదీ, పోలింగ్ సమయం, ఓట్ల లెక్కింపు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. కాబట్టి ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టుగా సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ పాగలపాటి మరొకసారి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అభ్యర్థి పోటీ చేయొచ్చు. పీఆర్టీ అభ్యర్థిగా బరిలోకి నిలిచేందుకు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు గాజు శ్రీనివాసరావు కూడా ఇప్పటికే సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, అమల్లోకి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అధికార కార్యక్రమాలకు బ్రేక్, బరిలో దించేందుకు అభ్యర్థులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం మొదలైంది. ఎన్నికల కోడ్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడైతే మాత్రము ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అందరూ కూడా నియమ నిబంధనల ప్రకారం లోబడి ఉండాలి. అంతేగాని వాటి విరుద్ధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండే ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.